ఓకే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లోకి 150 గ్రామ్స్ చిన్నవి మిల్ మేకర్స్ తీసుకుంటున్నాను. అవి 2 కప్స్ తీసుకుంటున్నాను. వీటిని వేడి నీళ్ళు పోసి మనం కొంచెం సేపు ఉంచేసి మిల్ మేకర్స్ ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకుందాం. దీనిలోకి మనం ఇవి మునిగే వరకు వేడి నీళ్ళు పెట్టుకుందాం. వీటిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అవన్నీ పోతాయి అన్నమాట. ఒక 10 మినిట్స్ వీటిని ఇలా సోక్ చేద్దాం. ఇంకొక బౌల్ తీసుకున్నానండి. దానిలోకి చిన్న చిన్న గోంగూర కట్టలు ఉంటాయి కదా, అవి నేను 6 తీసుకున్నాను. ఈ గోంగూరలోకి నేను ఒక 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి ముక్కలు చేసుకుని దీనిలో వేసుకున్నాను. గోంగూరలో పచ్చిమిర్చి టేస్ట్ బాగుంటుందండి. నేను ఒక గ్లాస్ వాటర్ దీనిలో పోస్తున్నాను. మనం దీన్ని ఉడకబెట్టుకుందాం. గోంగూర ఉడికేటప్పుడే ఇప్పుడంత కొత్తిమీర, ఇప్పుడంత పుదీనా వేసుకుని ఉడకబెట్టుకున్నాము. టేస్ట్ బాగుంటుంది. గోంగూర ఉడికిపోయిందండి. ఇది కొంచెం చల్లార పెట్టుకుని మిక్సీ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ హీట్ అయ్యింది. నేను ఈ కప్ తోటి కప్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందాక హాట్ వాటర్లో పెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ మొత్తం పిండేసుకుని ఒక కప్లో తీసుకున్నాను. ఇవి మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుందామండి. ఫాస్ట్గా అవుతుంది. ఫ్రై అయిపోయినాయి. సిమ్లో పెట్టేసుకుని ఇలా తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇదే ఆయిల్లో పోపు పెట్టేసుకుందాం. 1 స్పూన్ జీరా వేస్తున్నాం. నెక్స్ట్ ఒక 4 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నామండి. అవి వేసుకున్నాం. కట్ చేసుకున్న ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లిపాయ కొంచెం వేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ఒక 4 టమాటోలు కట్ చేసుకున్నవి, 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి. నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇందాక గోంగూరలో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి దీనిలో కొంచెం తగ్గించేసుకున్నాం. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గించేసుకున్నాం. ఓకే, ఇది పర్ఫెక్ట్గా మగ్గింది. ఇంకా టమాటో కూడా మనకి మంచి కుక్ అయితే బాగుంటుంది. దీనిలోకి మిక్సీ పట్టుకున్న గోంగూర వేసేసుకున్నాం. ఇంకా అడుగంటకుండా కలుపుకోవాలా. ఉప్పు కారంలో గోంగూర బాగా కుక్ అవుతుంది. పచ్చివాసన అంతా ఇక్కడ పోతుంది. గోంగూర ఇందాక ఉడకబెట్టాం కాబట్టి ఒక 1 మినిట్ వరకు గోంగూరని మనం కలుపుకుంటూనే ఉన్నాం. గోంగూర ఫ్రై అయిపోయింది. కాసేపు ఇట్లా వాటర్ పోయకముందు కలుపుతూ ఉంటేనే ఉప్పు కారంలో వేగితే పచ్చివాసన అనేది అంతా పోతుంది. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, గోంగూర స్మెల్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీనిలో మనకి 1.5 గ్లాస్ వరకు వాటర్ పడతాయి. ఇలా బాగా లూజ్గానే మనం వాటర్ కలుపుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసేద్దాం. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది పులిహోర, బగారా రైస్, వెజిటేబుల్ బిర్యానీ దేనిలోకైనా సరే, ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇందులో పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. ఓకే, అయిపోయింది. ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.